అందరికీ కూడా శుభాశీస్సులండి. శ్రీ పరాభవనామ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసము నిజ జ్యేష్ఠ మాసములో వృశ్చిక రాశి వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఒక మాటలో చెప్పాలి అంటే గత కొద్ది కాలంగా కుటుంబ కలహాలతోనూ అలాగే ఫ్యామిలీ మనస్పర్ధలతోనూ భార్యాభర్తల యొక్క మనస్పర్ధలతోనూ అలాగే ఇదే కాకుండా ఆరోగ్య విషయంలోనూ చాలా ఇబ్బందులను ఒడిదుడుకులను ఎదుర్కొన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఇక్కడి నుంచి ఈ అధిక జ్యేష్ఠ మాసం నుంచి ప్రతి మాసం కూడా వీళ్ళకి మంచి సదావకాశం అని చెప్పాలి. ఆర్థిక పరంగా వీళ్ళు చేసే ఏ ప్రయత్నమైనా కూడా కలిసి వస్తుంది. అలాగే దూర ప్రయాణాలు కూడా కొనసాగిస్తారు. ఆ దూర ప్రయాణాల వల్ల కూడా వీళ్ళు చేసే ప్రయత్నం నెరవేరుతుంది. ఆర్థిక పరంగా అభివృద్ధి అనేది మాత్రం తప్పకుండా జరుగుతుంది. గురువు యొక్క అనుగ్రహం వల్ల ఈ రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనం అనేది పుష్కలంగా ఉంది. వృశ్చిక రాశి వారికి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా వాస్తవంగా చెప్పాలంటే ఈ మాసాలు ఈ యొక్క జ్యేష్ఠ మాసము అధిక మాసము తర్వాత రాబోయే మాసాలు కూడాను వృశ్చిక రాశి వారికి ఆర్థికపరమైనటువంటి యోగం అనేది కలగబోతుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మీరు ముమ్మరంగా ప్రారంభం చేస్తారు. పట్టుదలతోటి మొండితనంతో అలాగే భవిష్యత్తులో జరిగినటువంటి సంఘటనని దృష్టిలో పెట్టుకొని మొండితనంగా వ్యవహరించడము, అలాగే ఎక్కడ మొండిగా వ్యవహరించాలి ఎక్కడ వ్యవహరించకూడదు అనేది కూడా గ్రహిస్తూ ఆలోచిస్తూ అలాగే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా పురోగతి చెందడానికి మీ ప్రయత్నాలు సఫలమవుతాయి. విశేషంగా కూడా అభివృద్ధి చెందుతారు. ఉన్న ఫలాన కూడా ఆర్థిక పరమైనటువంటి యోగం కలిగే అవకాశం ఉంది. అది మీరు చేసే పని ద్వారా కావచ్చు, మీరు చేసే వ్యాపారం ద్వారా కావచ్చు, అలాగే కుటుంబ వ్యక్తులతో కావచ్చు, లేదా భార్య మూలకంగా కావచ్చు, అనేక మార్గాల ద్వారా ఆర్థికంగా లాభాలను గడిస్తారు వృశ్చిక రాశి వారు. అలాగే వీళ్లకు గతంలో ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్నటువంటి గ్రహపీడలలో ఆరోగ్యపరమైనటువంటి ప్రభావితాన్ని వీళ్ళు పీడిస్తుండడం, అది కాస్త కూడా ఉపశమనం కలిగి అలాగే ఆరోగ్యపరంగా రికవరీ అయ్యే అవకాశం కూడా ఉంది. విద్యార్థులు పట్టుదలతోటి చదువులో బాగా రాణించగలుగుతారు. మంచి ఉన్నత చదువులకి పై చదువుల కోసం కూడా ప్రయత్నం చేస్తారు, సఫలమవుతుంది. మంచి పేరు సంపాదించుకుంటారు. వ్యాపారం కానీ అలాగే ఏ వ్యాపారమైనా సరే వీళ్ళు ఒక మల్టీ టాలెంటెడ్గాను ఎటువంటి వ్యాపారమైనా కూడా బాగా నైపుణ్యంతో మసులుకోవడం కానీ, తెలివిగా నడుచుకోవడం కానీ, వ్యవహరించడం కానీ, ఎదుటి వారి పట్ల కొంత ఒక్కొక్కసారి సహనానికి లోనవుతుంటారు. కానీ మళ్ళీ దాని నుంచి రియలైజేషన్ అవుతారు, బయటపడతారు. సమయానుకూలంగా ఏది ఎలా నడుచుకోవాలో ఆ విధంగా వ్యాపార లావాదేవీలన్నింటినీ కూడా కొనసాగిస్తారు. ఉన్నత వ్యాపారాలకు తీసుకువెళ్ళే అవకాశం ఉంది. చిన్న వ్యాపారాలు కాస్త ఒక ఉన్నత వ్యాపారాలుగా తీసుకువెళ్ళిపోతారు. అలాగే నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ప్రతి వ్యాపారంలోనూ మంచి అవకాశాలని అందిపుచ్చుకొని స్థిరపడడానికి ప్రయత్నం చేస్తారు, స్థిరపడతారు కూడాను. ఇదే కాకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా గవర్నమెంట్ జాబులు అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ పరంగా కూడాను ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడతారు. విదేశాలకు వెళ్ళి కూడా స్థిరపడే అవకాశము ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అందరి యొక్క సందేహం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా అపసవ్యకాల సర్పదోష ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఒడిదుడుకులు అయితే ఉన్నాయి. అలా అనేసి ఎప్పటికీ ఉండవు. ఇవి తాత్కాలికం, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఈ రాశి వారికి విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా పెద్ద పెద్ద పదవులను అలంకరించడము, ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడము, రాజకీయ నాయకులకు అయితే ఎలా నడుచుకోవాలో
అలా నడుచుకోవడం, సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి నడుచుకోవడం, ఏ విధంగానైనా సరే ఎదుటి వాళ్ళ ఎత్తులను పై ఎత్తులలో వేసి ఎదుటి వాళ్ళని ఇరకాటంలో పెట్టడము, ఎదుటి వాళ్ళకి సమస్యలను సృష్టించడము, క్రియేట్ చేయడము, ఎదుటి వాళ్ళని భయపడించడము, వీళ్ళు మాత్రం గంభీరంగా అన్నిట్లోనూ రాణించడం. అలాగే మనం రాజకీయంగా కూడా ప్రశంసలను పొందడము, మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే అవార్డులు, రివార్డులు, ప్రశంసలు, అనేకమైనటువంటి అవకాశాలు కూడా అందరికీ ఉన్నాయి. వీటితో పాటు ఆర్థికపరమైనటువంటి వీళ్ళు చేసే ప్రయత్నాలు మాత్రం విశేషంగా కలిసి వస్తాయి. స్వగృహ ప్రాప్తి ఉంది, అందమైన సుందరమైనటువంటి గృహాన్ని కొనే అవకాశము ఉంది. వీటితో పాటు అందమైన సుందరమైనటువంటి వాహనాలు, బైకులు కావచ్చు, కార్లు కావచ్చు కొంటారు. ఇంకా అలంకరణ కోసమై ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి అందంగాను ఆనందంగాను ఉండడానికి, గడపడానికి వీలైనంత ఖర్చును మాత్రం వెనకాడకుండా ఖర్చు చేస్తారు. తర్వాత శుభకార్య మూలకంగా కూడా ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన గృహం, గృహప్రవేశం, గృహారంభం చేయడము, వాహన ప్రారంభాలు చేయడము, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడము, వివాహ ప్రయత్నాలు కలిసి రావడము, వివాహం కావడము, నిశ్చయతాంబూలాలు పుచ్చుకోవడం, ఇలాంటివి అనేకమైనటువంటి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రాశి వారికి దృష్టి దోషాలు ఎక్కువ కాబట్టి, అలాగే కొంతమందికి సంతాన విషయాలలో ఒడిదుడుకులు, ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి, వీటితో పాటు వీళ్ళు చాలా వరకు కొన్ని ప్రయోగాల విషయాల్లోనూ, భూత దోషాల విషయాల్లోనూ వీళ్ళకి ఎక్కువగా బాధలు, ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి, అన్నీ తెలిసిన అల్లున్నట్లు శని ఉందన్నట్టుగా అన్నీ తెలిసిన వాళ్ళే కానీ కొన్ని విషయాలలో మాత్రం వీళ్ళకు తెలియనటువంటి ప్రకృతి మాయ అనేది వీళ్ళను వెంటాడుతూ నష్టపరుస్తూ ఉంటుంది. వాటికి సంబంధించి మంచి మంత్రము, అది కూడా అయ్యప్ప మంత్రం. ఇది మీరు కోరుకున్నది సిద్ధించేదానికి, మీరు అనుకున్నది జరగడానికి, అలాగే నరదృష్టి పూర్తిగా నాశనమైపోతుంది, అలాగే శత్రు వినాశనం కూడా జరుగుతుంది, మీకు తిరుగు లేకుండా అభివృద్ధి చెందుతారు. ఆ మంత్రం కూడా ఓం హ్రీం హరిహరపుత్రాయ పుత్రలాభాయ మహాశత్రు వినాశనాయ మహాశాస్త్రే ప్రత్యక్ష వేలాయుధాయ వర వరద సర్వజనమ్మే వసమానాయ స్వాహ. ఈ యొక్క మంత్రము శ్రీచక్ర విద్యలో దాగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మహామంత్రము. అలాగే ఈయన అనుగ్రహం అనేది కూడా వెంటనే ఉంటుంది. ఈ మంత్రాన్ని జపించండి, పఠించండి. మరలా ఒకసారి కూడా చెప్తాను. ఓం హ్రీం హరిహరపుత్రాయ పుత్రలాభాయ మహాశత్రు వినాశనాయ మహాశాస్త్రే ప్రత్యక్ష వేలాయుధాయ వరవరద సర్వజనమ్మే వసమానాయ స్వాహ. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించండి, జపించండి. అది ఆదివారం, మంగళవారం లేదా శుక్రవారం ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మీకు శత్రు వినాశనం అవుతుంది, ఆరోగ్యం బాగుండి మంచి సంతానము కలుగుతుంది, అలాగే మీరు కోరుకున్నది లభిస్తుంది. వీటితో పాటు ఆర్థిక పరంగా కూడా మీరు అభివృద్ధి చెందుతారు. ప్రజా ఆకర్షణ అంటే పబ్లిక్ అనేది ఒక అయస్కాంతంలాగా, మ్యాగ్నెట్ లాగా అందరినీ ఆకర్షిస్తూ, అందరినీ వశపరుచుకుంటూ మీరు అనుకున్నట్టుగా నెరవేర్చుకుంటారు. అన్ని విధాలా కలిసే వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.